ఈరోజు మా అన్నయ్య ఒక కొత్త రూపాన్ని చూపించాడు. తను పూర్ణిమ వదినకి అండగా నిలబడ్డాడు. ఇది షాకింగ్ కదా. చాలా మంచి విషయమే పూర్ణ గారికి, మీ అందరికీ కూడా. ఓహో, ఓహో, ఎవరిదో మూడు అస్సలు బాలేనట్టు అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఎవ్వరి మూడు సరిగ్గా ఉండడం లేదు. కేవలం 5 లక్షలు అడిగాను నా ఆర్ట్ కోర్స్ కోసం. అది కూడా ఇవ్వడం కుదరదు అంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఐ హేట్ మై లైఫ్, ఐ హేట్ మై ఫ్యామిలీ. దీనికంటే నేను చావడమే మేలు. నాకు ప్రామిస్ చేయి, నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు. అదేదో నేను ఊరికే కోపంలో అనేశాను. నువ్వు కోపంలో కూడా ఇలా మాట్లాడకూడదు. ప్రామిస్ మీ. ఓకే ఫైన్, మళ్ళీ అనను. నర్మదా ఆంటీ, ఇదిగోండి మీ భోజనం. అండ్ ఈరోజు ఈ భోజనం మొత్తం మీరు ఫినిష్ చేసేయాలి. అండ్ ఇది తినేంత వరకు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. మీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. నువ్వు మొండిదానివి కదా, అయితే ఆ దేవుడికి చెప్పి ఉన్నతి బిడ్డని తిరిగి తీసుకురా. ఎవరినైతే నువ్వు దూరం చేస్తావో తనని ముందు బాధ పెడతావు, ఆ తర్వాత భోజనం వడ్డిస్తున్నావా? నాకు నువ్వు తెచ్చింది ఏది అక్కర్లేదు. వెళ్ళిక్కడి నుంచి. నర్మదా అంటే ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. నేనేమీ చెయ్యలేదు. ప్లీజ్ నర్మదా అంటే చెప్పేది నీకే రేఖ. వెళ్ళిక్కడి నుంచి. అయినా ఒక మనిషి నిన్ను ఇష్టపడకపోతే నీకు వచ్చే నష్టం ఏం లేదులే. ఎందుకంటే నిన్ను ఇష్టపడేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా. మళ్ళీ ఎవరిదైనా ప్రాణం కాపాడి గొప్పదాని వైపోతావు, హీరోయిన్ వైపోతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరేక, నా వరకు నువ్వెప్పటికీ ఒక నేరస్తురాలివే. నువ్వు నా కూతురి జీవితంలోనే అతి పెద్ద సంతోషాన్ని దూరం చేస్తావు. నా కూతురు కేవలం తన బిడ్డని మాత్రమే పోగొట్టుకోలేదు, ఈసారి నన్ను, నా ప్రేమని కూడా నువ్వు శాశ్వతంగా పోగొట్టుకున్నావు. వెళ్ళిక్కడి నుంచి. లేదు లేదు నర్మదా ఆంటీ, ప్లీజ్ ఇలా చేయకండి. కావాలంటే మీరు నన్ను ఏమైనా అనండి, ఎన్ని మాటలైనా అనేయండి. ప్లీజ్ నన్ను తిట్టండి, నా మీద కోపడండి, కానీ నన్ను మీ నుంచి దూరం చేయకండి. రాగా, ప్లీజ్ నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎందుకంటే నాకు తనని చూసిన ప్రతిసారి నాకు ఉన్నతి పడుతున్న బాధ గుర్తొస్తుంది. తనని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపో. ప్లీజ్ నర్మదా ఆంటీ. లేదు రాఘవ్, నర్మదా ఆంటీ నన్ను క్షమించేంత వరకు ఎక్కడికి రాను నేను. రేఖ, నీకు వినిపించట్లేదు అమ్మ ఏం చెప్తుందో? ప్లీజ్. అమ్మా నేను రాఘవ్, నీ భార్య పక్షాన నాకు ఇంకొక మాట కూడా వినాలని లేదు. నువ్వు ఎంత అనుకున్నా ఇప్పుడు తనకి క్షమాపణ దక్కేలా చెయ్యలేవు. సరే అమ్మా, నేనేమి మాట్లాడను. నువ్వు అట్లీస్ట్ కొంచెం పీస్ఫుల్గా ఉండు. నువ్వు కోపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. భోజనం అయినా చెయ్యమ్మా. సరే, నేనే నీకు తినిపిస్తాను. ప్లీజ్ కూర్చోమ్మను. అయితే నువ్వు పూర్ణిమని కాపాడటానికి ఇందుకే వెళ్ళావా? నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి?
కష్టమైనా నష్టమైనా బట్టలు ఫోల్డ్ చేసే టెక్నిక్ మాత్రం ఎప్పుడు పనిచేస్తుంది కదా. రేఖ, అమ్మకి కొంచెం టైం ఇవ్వు, తను అర్థం చేసుకుంటుంది. అయినా నీకు తెలుసు కదా, తను ఎక్కువ కాలం తన మనసులో ఎవరి మీద కోపం పెట్టుకోదు అని. నీకు తెలుసా రేఖ, నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మకి నా మీద కోపం వచ్చినప్పుడు నాకు తన ఇంకా జీవితంలో నాతో ఎప్పుడు మాట్లాడదేమో అని అనిపించేంత కోపం చూపించేది. కానీ నెక్స్ట్ మినిట్లోనే మేము కలిసి కూర్చునేవాళ్ళం అండ్ బోల్డ్ అని కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఎందుకంటే రాఘవ్, తను మీకు అమ్మ కాబట్టి. ఆవిడతో మీకు రక్త సంబంధం ఉంది అండ్ నాకు ఆవిడకి ప్రేమ బంధమే ఉంది. నేను ఆవిడ మనసును బాధ పెట్టిన వెంటనే ఆవిడ ఈ బంధాన్ని వద్దనుకున్నారు. అందుకే నేను ఆవిడ మనసులో ఎప్పటికీ ఆ స్థానాన్ని సంపాదించుకోలేను, మీకు ఉన్నతికున్నట్టుగా. రేఖ, నీకు తెలుసు కదా అమ్మ అలా కాదు అని. తన రక్త సంబంధాలను ఒకలాగా బయట వాళ్ళని ఇంకోలాగా ప్రేమించదు. అమ్మ చాలా మంచిది. రోహిత్ని నిన్ను ఎంత ఆదరిస్తుందో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నాకు తెలీదు రాఘవ్, నాకొకటే అనిపిస్తుంది, నేనేదో చాలా పెద్ద తప్పు చేసినట్టు. అందుకే నేను ఏ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. ధ్రువ్, ఉన్నతి, నర్మదా ఆంటీ అన్ని బంధాలు నా చేయి జారిపోతున్నట్టే అనిపిస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఒకటేగా, నాలోనే ఏదో ప్రాబ్లం ఉంది. నీకు తెలుసా, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ప్రాబ్లం ఉంది. మీరు పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఎంత గట్టిగా పట్టుకుంటారంటే మీ ఎదురుగా ఉన్న ప్రాబ్లమ్స్ మీద సరిగ్గా ఫోకస్ కూడా పెట్టలేరు. మీ ఉద్దేశం ఏంటి? నేను చెప్పేది, ఉన్ని విషయంలో ఏదైతే జరిగిందో మనం దాన్ని మార్చలేం కదా. కానీ నీకు తెలుసు కదా మీ ఫ్యామిలీకి ఇప్పుడు మన అవసరం ఎంత ఉంటుందో అని. వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్ని రాబోతున్నాయి. అండ్ ప్రస్తుతానికి నా కన్సర్న్ కేవలం ఒకటే, నేను ధ్రువ్కి ఏదో ఒకలాగా నా ఆఫీస్లో అయినా జాబ్ ఇవ్వాలి, లేదంటే తనకి ఎక్కడైనా వేరే జాబ్ ఇప్పించాలి. అప్పుడే తను ఇంటిని చూసుకోగలుగుతాడు కదా. కానీ రాఘవ్, మీకు తెలుసు కదా ధ్రువ్ మీద. రేఖ, నేను నువ్వు ఒకటే, అండ్ నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కూడా ఒకటే. అండ్ నీకు తెలుసా, ఉన్ని దిగులుగా ఉంటే నేను అస్సలు చూడలేను. సో డబ్బులు లాస్ట్ ప్రాబ్లం అవ్వాలి, వాళ్ళు దాని గురించి భయపడకూడదు. నువ్వే చెప్పావు కదా ధ్రువ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని. ధ్రువ్ కనిపించకూడదు కదా తనకు అన్ని ఛాన్సెస్ అయిపోయాయి అని. మీకు ధ్రువ్ గురించి ఎంత కోపంగా ఉన్నా తన గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు బామ్మర్ది. అంటే ప్రపంచం అంతా ఒకవైపు, పెళ్ళం తమ్ముడు ఒకవైపు కదా. ధ్రువ్ మీకు బామ్మర్దే కాదు, మీ బ్రదర్లో కూడా. అదే కదా, తనతో డబుల్ బంధం ఉంది. సో తనని రెండింతలు బాగా చూసుకోవాలి కదా.